హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్ గుబ్బ రూపిణి. ఈరోజు మనం చేసుకోబోయేది సొరకాయ కారం రొట్టె, తెలంగాణ స్పెషల్. దీనికి మెయిన్గా కావాల్సింది సొరకాయ అండి. సొరకాయని నీట్గా కడిగి గ్రేట్ చేసుకున్నాను. దీనికి మెయిన్గా కావాల్సింది సొరకాయ గ్రేట్ చేసుకుంది, లేతనే సొరకాయ, జీలకర్ర, పెసరపప్పు, నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, బియ్యపిండి. ముందుగా నేను పెసరపప్పుని వాటర్లో నానబెట్టుకున్నాను ఒక 10 మినిట్స్. ఒక ప్లేట్ కానీ మిక్సింగ్ బౌల్ కానీ తీసుకొని ఫస్ట్ సొరకాయ తురుము మొత్తం వేసుకున్నాను. తర్వాత జీలకర్ర, వాటర్ మొత్తం తీసేసిన పెసరపప్పుని యాడ్ చేసుకోవాలండి. వాటర్ మొత్తం తీసేసేయాలి, అప్పుడు కొంచెం నానుతుంది కదా, బాగుంటుంది. నువ్వులు యాడ్ చేశాను. నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నా కదా ఉప్పేసి, అందుకే నేను మళ్ళీ ఉప్పు ఏమి యాడ్ చేయట్లేదు. పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర బాగా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర ఎంత వేస్తే అంత బాగుంటుంది. బియ్యం పిండి ఒక 2 కప్స్ వరకు, హాఫ్ సొరకాయకి 2 కప్స్ బియ్యం పిండి తీసుకున్నాను. నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ వాటర్ పట్టవు దీనికి, ఎందుకంటే సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువ వాటర్ యూజ్ చేయము, లైట్గా యూజ్ అవుతాయి. ఫస్ట్ అంతా కలుపుకోవాలి. కలుపుకొని కావాల్సినంత వాటర్ తీసుకొని లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటూ మనము కలుపుకోవాలి. ఒక మంచి ముద్దలాగా, చపాతీ ముద్దలాగా చేసుకుంటే చాలు. మనము ఇప్పుడు స్ప్రింకిల్ చేస్తున్నాం కదా లైట్గా వాటర్, అలా స్ప్రింకిల్ చేసుకోవాలి అంతే. మరీ ఎక్కువ పోసినాం అనుకో మెత్తగా అయిపోతుంది, మనకు రొట్టె అంటే రాదనమాట, మెత్తగా అవుతుంది మళ్ళీ. అందుకోసమని కొంచెం చపాతీ ముద్ద, పూరి ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే చాలండి. మనము మంచిగా నీట్గా అంతా మిక్స్చర్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ నానబెట్టాలి. పిండిని నానబెట్టినామనుకో మనకు మంచిగా వస్తుందండి. అప్పుడు ఇలా ఒక చిన్న ముద్దలాగా రెడీ చేసుకున్నాను నేను. 2 కప్స్ బియ్యం పిండికి ఇంత అయిందండి, ఇద్దరికి సరిపోతుంది. 10 మినిట్స్ నానబెట్టిన తర్వాత మంచిగా ఒక రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని పేపర్ కానీ సిలికాన్ కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకొని చేతితోటే ప్రెస్ చేసుకోవాలి. మొత్తము హోల్స్ పెట్టుకున్నాను నేను. హోల్స్ పెట్టుకొని పెంచు బాగా వేడెక్కినాక ఇది రొట్టె తీసుకెళ్ళి వేసానండి. వేసి ఆయిల్ 2 సైడ్స్ వేయాలి. అంత ఆయిల్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, లైట్గానే పడుతుంది మనకి. 2 సైడ్స్ మంచిగా రెడ్డిష్గా బాగా కాల్చుకోవాలి. కాల్చుకున్నాక మనము ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమే అండి. కర్డ్తో కానీ పికిల్తో కానీ తినడమే. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గుబ్బరు.